హలో సన్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, పై కాయిన్స్ని ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది చాలామందికి తెలియట్లేదు అనమాట. అంటే మా కాయిన్స్ ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనేది చాలామందికి తెలియట్లేదు. చాలామంది కాల్స్, మెసేజ్లు అది చేస్తున్నారనమాట. కొద్దిగా గైడ్ చేయండి, లేదా వీడియో ఉంటే పంపించండి, ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి వేరే వాళ్ళకు అనేది చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వీడియో చేశా, ఇంతకుముందు 2 వీడియోస్ అయితే చేశా. వాలెట్ అడ్రస్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, క్యూఆర్ కోడ్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఇంతకుముందు వీడియో అయితే చేశాను అనమాట. 3 months బ్యాక్ అయితే చేశాను అనమాట. ఆ వీడియో చాలామంది చూసి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు పై కాయిన్స్ని ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది మీకు చెప్తాను. పై కాయిన్స్ని సేల్ చేయాలంటే మీ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అయి ఉండాలి. మైగ్రేట్ అంటే ఏంటి అంటే 9 స్టెప్ వరకు కంప్లీట్గా గ్రీన్ అయి ఉండాలి. 9 స్టెప్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీ కాయిన్స్ అనేవి వాలెట్లోకి, పై బ్రౌజర్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అక్కడ నుంచి మనము అవైలబుల్ బ్యాలెన్స్లోకి అయితే మూవ్ అయితే చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత అవైలబుల్ అయితే ఉంటాయి. అవైలబుల్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అన్ని కాయిన్స్ మాత్రమే మనం వేరే వాళ్ళకు సేల్ చేయగలం, అంటే వేరే వాళ్ళకు అమ్మగలం అనమాట. సో లాక్లో ఉన్న కాయిన్స్ మాత్రం మనం ఎవరికి సేల్ చేయలేము. సో ఆ లాకప్ టైమింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనము అవైలబుల్లోకి మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు మనం ఎవరికి కాయిన్స్ అనేవి సేల్ చేయలేము. సో అవైలబుల్లో ఉన్న కాయిన్స్ మాత్రమే ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. తెలుగులో ఎంఎంజీ యూట్యూబ్ ఛానల్లో తప్ప సో ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఇంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి పై నెట్వర్క్ ప్రాజెక్ట్ మీద. సో ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు పై కాయిన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, మనం అమ్మాలి అంటే ఎలా అమ్మాలి అనేది కూడా మీకు చూపిస్తాను. లైవ్ ప్రూఫ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మీకు మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఆ తర్వాతనే మీకు కాయిన్స్ అనేవి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ తర్వాత మీరు ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. మైగ్రేట్ అయిన తర్వాత పై బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాలెట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనకు. వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 24 hours పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేసుకోండి. 24 hours ఉంటే చేసుకోండి, లేకపోతే మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఫింగర్ ప్రింట్ ద్వారా అయినా మీరు అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఈ 24 hours పాస్వర్డ్ అనేది ఎవరితో షేర్ చేసుకోవద్దు, ఎవరికి షేర్ కూడా చేయవద్దు. సో సీక్రెట్గా మీ దగ్గరే ఉంచాలి. అలాగే ఇక్కడ నా మొబైల్కి ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ ద్వారా నేను అన్లాక్ అయితే చేసుకుంటున్నాను. సో అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది పైన. ఫస్ట్ ఇక్కడ పై మెయిన్ పై టెస్ట్ అని ఉంటుంది. సో కింద ఇక్కడ పై మెయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన పై మెయిన్ పై టెస్ట్ అని కనిపిస్తుంది కింద. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పై టెస్ట్ అని వాలెట్ మనకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా కాయిన్స్ ఉంటాయి. సో ఈ కాయిన్స్ కూడా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. బట్ ఇది పనికిరాని కాయిన్స్. ఈ కాయిన్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయితే చేయవద్దు. ఇది మనం మోసం చేసినట్టు అవుతుంది అనమాట. ఇది పనికిరావు కాయిన్స్. జస్ట్ డెమో కోసం మనకు పై కోర్ టీమ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఈ కాయిన్స్ని ఎవరికి మీరు పంపించవద్దు ప్లీజ్, దయచేసి. ఇది వేస్ట్ కాయిన్స్ అయితే చెప్పుకోవచ్చు. సో మీరు మళ్ళీ మెయిన్ మీద క్లిక్ చేయండి. పై మెయిన్ ఉన్న కాయిన్స్ మాత్రమే మీరు సేల్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా. సో నా వాలెట్లో 140 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఈ 140 కాయిన్స్ మనము ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఎన్ని కాయిన్స్ సేల్ చేయాలనుకుంటే అన్ని కాయిన్స్ మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మాత్రమే ఉండాలి కాయిన్స్. ఇక్కడ ఉన్న కాయిన్స్ మాత్రమే మనము సేల్ చేయగలం. సో అర్థమైందిగా. సో ఇక్కడ పే రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ అయితే వస్తుంది. దీంతో పని లేదు. ప్రజెంట్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది పనిచేయట్లేదు. పై నెట్వర్క్ వాలెట్కి సంబంధించి క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది పనిచేయట్లేదు. సో మాన్యువల్లీ వాలెట్ అడ్రస్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయండి. వితిన్ సెకండ్లో మీకు ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇక్కడ మాన్యువల్లీ యాడ్ వాలెట్ అడ్రస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అడ్రస్ అని ఉంటుంది ఒక బాక్స్. ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీరు ఎవరికైతే సేల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. వాళ్ళు మీకు పంపిస్తారు కదా, అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసి మీరు ఎన్ని కాయిన్స్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. సో నా దగ్గర 140 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా నా వాలెట్లో. సో అందులో నుంచి నేను ఏం చేస్తా, జస్ట్ ఒక 40 కాయిన్స్ ఇక్కడ 00 అయితే ఉంది కదా పైన, 40 కాయిన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద ఇక్కడ సెండ్ అని ఉంటుంది. మేము దగ్గర ఏమీ ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆప్షనల్ అనమాట. ఇది వదిలేసేయండి. సో ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మా అని అడుగుతుంది అనమాట. మీరు నిజంగా వీళ్ళకు సేల్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది అడుగుతుంది. సో కన్ఫర్మ్, మీరు సేల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ వాలెట్ అడ్రస్ కాయిన్స్ ఎంటర్ చేశారు. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ సక్సెస్ అని వస్తుందన్నమాట. సో ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైందిగా, ట్రాన్స్ఫర్ సక్సెస్డ్ అని వచ్చింది. ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో
ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి ఈ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఇట్లా. సో ఈ స్క్రీన్ షాట్ తీసి మీరు ఎవరికైతే సేల్ చేశారో ఇది ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళకైతే పంపించండి. సో పంపించి ఫోన్పే నెంబర్ అయితే పెడితే వాళ్ళు మీకు పేమెంట్ అయితే చేస్తారు. లేదా పేమెంట్ అనేది మీకు వాళ్ళు ముందే చేస్తే ఇంకా బెటరు. సో నాకు ఇన్కేస్ మీరు నాకు సేల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక సో ప్రైస్ చెప్తాను మీకు. లైవ్లో ఏ ప్రైస్ అయితే ట్రేడ్ అయితే అవుతుందో, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్చేంజ్లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్లో 5% మైనస్ కట్ ఆఫ్ చేసి తీసుకుంటా. అర్థమైందిగా? 5% కట్ ఆఫ్ చేసి తీసుకుంటా. ఇంతకుముందు 30% అయితే చెప్పాను, ఆ తర్వాత 20% అయితే చెప్పాను. టోటల్గా 30-20 అయితే లేదు. ఎక్స్చేంజ్ లైవ్ ప్రైస్లో 5% కట్ ఆఫ్ చేసి నేను తీసుకుంటాను. సో ఆ ప్రైస్ ఏదైనా ఉండని, తక్కువ అయినా ఉండని, ఎక్కువైనా ఉండండి. సో రేపు $1 $2 పోయినా పర్లేదు. సో 5% కట్ ఆఫ్ చేసి నేను ఎప్పుడైనా తీసుకుంటాను. మీరు ఎవరైనా సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఏ రోజైనా చేయొచ్చు. సో నా వాలెట్ అడ్రస్ అనేది నా వాట్సాప్ ఛానల్లో అయితే అక్కడ పెడతాను. సో అక్కడ నుంచి మీరు కాపీ చేసి సో నాకు ఎప్పుడైనా కాల్ చేయాల్సిన పని లేదు, మెసేజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఎన్ని కాయిన్స్, ఒక 5 కానీ 10 కానీ 20 కానీ 30 కానీ ఎన్ని కాయిన్స్ నాకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అన్ని కాయిన్స్ నాకు ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ మీ ఫోన్పే నెంబర్ అయితే పెట్టేసండి. నా వాట్సాప్ నెంబర్కి 9963808793 ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. ఎనీ టైం ఎప్పుడైనా నా వాలెట్ అడ్రస్ అనేది మా వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో కాపీ చేసుకొని మీరు ఎన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అన్ని కాయిన్స్ నాకు ట్రాన్స్ఫర్ అయితే చేయండి. 5% మైనస్ 5% లైవ్ ప్రైస్కి 5% కట్ ఆఫ్ చేసి నేను తీసుకుంటా. అది ఎప్పుడైనా ఏ రోజైనా. మీరు కాల్ చేయాల్సిన పని లేదు, మెసేజ్ చేయాల్సిన పని లేదు. సో అర్థమైందిగా? 5% కట్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మీరే క్యాల్కులేట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత నాకు పంపించాలనుకుంటే పంపించండి. సో వితిన్ 5 మినిట్స్లో మీకు పేమెంట్ అయితే చేస్తాను. సో అర్థమైందిగా? సో ఎవరైతే పై కాయిన్స్ని సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక సో మెసేజ్ చేయాల్సిన పని లేదు, కాల్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా స్క్రీన్ షాట్ అయితే చేయండి ట్రాన్స్ఫర్ చేసి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.